హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఫరెన్షియేషన్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ బిట్స్ అనేవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నేరుగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఎంతో యూజ్ అవుతుంది. కాబట్టి బెల్ సింబల్ అనేది ఆన్ చేసుకోండి. అయితే ఫస్ట్ క్వశ్చన్ అనేది మనం డిస్కస్ చేస్తున్నట్లయితే ద డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ లాగ్ ఎక్స్ అండి. దీనికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయాలండి. లాగ్ ఎక్స్ డెరివేషన్ సైన్ లాగ్ 1 బై లాగ్ ఎక్స్ అండి. కాబట్టి 1 బై సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్, సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్ కాబట్టి కాస్ లాగ్ ఎక్స్, మళ్ళీ కాస్ ఎక్స్ డెరివేషన్ 1 బై ఎక్స్ అండి. కాస్ బై సైన్ మీన్స్ కాట్ ఎక్స్, కాట్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ అండి. చూడండి, ఆప్షన్స్ మనం చూసినట్లయితే ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా ప్లస్ థీటా సైన్ థీటా, వై ఈక్వల్ టు, నాతో పాటు మీరు కూడా డిఫరెన్షియేషన్ కాబట్టి అందరికీ వచ్చే ఉంటుంది, ఖచ్చితంగా డిఫరెన్షియేషన్ చేయండి. కామెంట్ బాక్స్లో ఆన్సర్ కూడా పెట్టండి. ఏ సైన్ థీటా మైనస్ థీటా కాస్ థీటా. చూడండి, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ థీటాతో డిఫరెన్షియేషన్ చేస్తున్నట్లయితే డిఎక్స్ బై డి థీటా ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ థీటాకి మైనస్ సైన్ థీటా ప్లస్ థీటా కాస్ థీటా ప్లస్ థీటా కాస్ థీటా ప్లస్ సైన్ థీటా. వేరు సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏ ఇంటూ థీటా కాస్ థీటా. విత్ రెస్పెక్ట్ టు వైకి విత్ రెస్పెక్ట్ టు థీటాతో డిఫరెన్షియేషన్ చేస్తున్నట్లయితే డివై బై డి థీటా ఈక్వల్ టు, వీ కెన్ ఫైండ్ ద డెరివేషన్ ఆఫ్ ద వై. డివై బై డి థీటా ఈక్వల్ టు ఏ సైన్ థీటా. వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా. డిఫరెన్షియేషన్ ఆఫ్ theta is 1, where cos theta plus differentiation of cos theta minus sin theta, where theta is a constant, where a cos theta minus cos theta minus means plus sin theta cos theta cancel, where dy by d theta equal to a sin theta. Then we find the dy by dx that equal to dy by d theta by dx by d theta, where d theta cancel, where dy by dx equal to, where dy by d theta equal to a sin theta by, where dx by d theta equal to a cos theta, that equal to a cancel, sin by cos tan theta. This is the answer. We check the options. Tan theta, option 1 is right answer. Then move the third question, where dy by dx equal to d by dx of e power log square root of 1 plus tan square x అండి. ఈ క్వశ్చన్ చూడగానే మీకు చాలా స్టెప్స్ వస్తుందని అనుకుంటున్నారండి, కానీ విత్ ఇన్ 2 స్టెప్స్లో ఆన్సర్ అయిపోద్దండి. ఈకి లాగ్కి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మిగిలింది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ దట్ ఈక్వల్ టు సీకెన్ ఎక్స్. ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ద dy by dx ఆఫ్ సీకెన్ ఎక్స్ ఈక్వల్ టు సీకెన్ ఎక్స్ ఇంటూ tan ఎక్స్ అండి. This is the answer. Then we check the options, where option 1 tan x, option 2 secant x, option 3 secant square x, option 4 is the right answer. Then we move the fourth question, where dy by dx of x power 4 plus x square plus 1 by x square plus x plus 1 అండి. చూడండి, ఇప్పుడు ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అన్నాడండి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ మైనస్ బి అండి. చూడండి, ఈ క్వశ్చన్ చూడగానే మీరు చాలా కష్టంగా ఉందని అనుకుంటారు, కానీ విత్ ఇన్ 2 స్టెప్స్లో
మనం అనేది చెప్పడం జరుగుతుందండి. చూడండి, ఈ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈ ఫార్మేట్లో నేను రాస్తున్నానండి. రాసుకుని ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 మీరు మల్టిపుల్ చేయండి, ఖచ్చితంగా ఇదే వస్తుంది, డి బై డిఎక్స్ అండి. దట్ ఈక్వల్ టు ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతే డి బై డిఎక్స్ వాల్యూ ఎంత మిగిలిందండి మనకి? డి బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అండి. దట్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్స్ చేస్తే 2x మైనస్ 1 ఈక్వల్ టు ఎంత అండి? ఏఎక్స్ ప్లస్ బి అండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2. ద కంపేరింగ్ ద ఎల్హెచ్ఎస్ అండ్ బిహెచ్ఎస్ ఎక్స్ కోఎఫిషియంట్ అండ్ ఎక్స్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ వాల్యూ అండ్ కాన్స్టెంట్ వాల్యూ బి ఈక్వల్ టు -1. we do the a minus b equal to 2 minus of -1 equal to 3 and 3. Then we check the options. Option 1 is the right answer. Option 1 is the right answer. Option 1 is right. Discuss about the next question, where f of x equal to, given f of x equal to e power 2x minus e power minus 2x by e power 3x plus e power minus 3x and then f dash of 0. What is the value of f dash of 0? First we find the f dash of x. We can use the u by v formula, where e power 3x plus e power minus 3x were constant. We do the derivation of the upper denominator value 2 e power 2x plus e power minus 2x 2 plus 2 e power minus 2x and minus e power 2x minus e power minus 2x into e power 3x plus into 3 e power 3x minus 3 e power minus 3x by e power 3x plus e power minus 3x. This is the f dash of x value. We substitute the then we find the f dash of 0. E power 0 value 1, e power 0 value 1 into e power 0 value 1, 2 plus 2 minus 1 minus 1, 3 minus 3 by whole square ఉంటుందండి, 1 plus 1 అండి. దట్ ఈక్వల్ టు 2 plus 2 4, 0 by 2 క్యాన్సిల్ అయిపోతే 4 అండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ చెక్ చేసినట్లయితే ఆప్షన్స్ చూడండి సారీ, ఇక్కడ 2 హోల్ స్క్వేర్ కదండి. 2 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఎంత అండి? 4 కాబట్టి 4 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 వస్తుందండి. ఆప్షన్స్ చెక్ చేసినట్లయితే ఆప్షన్ 1 -2, ఆప్షన్ 2 0, ఆప్షన్ 3 1, ఆప్షన్ 4 2 అండి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. దెన్ వీ మూవ్ ద నెక్స్ట్ క్వశ్చన్. డిస్కస్ ద అనదర్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ వాస్ ఆస్క్డ్ బై ద 2023 in Telangana MSET. If x equal to log p, y equal to 1 by p, then dy by dx. Then we find the dy by dx. చూడండి, ఈ క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ p వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా మనకి రావడం జరుగుతుందండి. p వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి జస్ట్ మన మైండ్ అనేది చిన్నది వాడినట్లయితే చాలండి. చూడండి, బోత్ సైడ్స్ నేను ఇక్కడ ఈ అనేది పవర్ చేస్తానండి. ఈ పవర్ x ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ p అండి. ఈకి లాగ్కి క్యాన్సిల్ అయిపోతే వేరే ఈ పవర్ x ఈక్వల్ టు p. దెన్ వీ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ద p 1 by e power x that equal to e power minus x. We do the differentiation of dy by dx equal to d by x of e power minus x that equal to minus of minus e power x. We check the options. Option 1 is the right answer. Then we discuss about the second question, where f of x equal to 2x square plus 3x minus 5 and then we find the f dash of 0 plus 3 f dash of minus 1. Then we find the
f dash of 0 plus 3 f dash of minus 1. First we find out the f dash of x. Here 4x plus 3 we substitute the f dash of 0 3 f dash of 0 equal to 3 f dash of minus 1 4 minus 4 plus 3 that equal to minus 1 into 3 minus 3 minus f dash of 3 into f dash of minus 1 equal to minus 3, and we find the 3 minus 3 equal to 0. So we check the options. Graph of 1 option 2 is the right answer. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన బిట్స్ అన్నీ ప్రీవియస్ ఇయర్లో అడిగిన బిట్స్ అండి. అయితే మీరు ఖచ్చితంగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. అర్థం అవ్వకపోయినా వే ఆఫ్ టీచింగ్ అనేది పాస్ట్ అవునట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఏవైనా చాప్టర్స్ మన మ్యాథ్స్కి 1A 1B 2A 2Bకి సంబంధించినవి ఏవైనా మీకు ఎంసెట్ పరంగా ఐపీయూ పరంగా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనం అనేది ఆ వీడియోస్ కూడా చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో ఎవ్రీడే పెట్టిన వీడియోస్ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.